ఫిబ్రవరి నెలలో 3వ ఆదివారంలో మనం ప్రవేశించున్నాం. గడిచిన కాలము, గడిచిన దినములు ఎన్నో అపాయముల నుంచి దేవుడు మనల్ని తప్పించి క్షేమకరముగా మనల్ని దాటింపచేసిన దేవునికి వందనములు. మీరందరూ ప్రార్థనలో ఉంటున్నారు అనుకుంటున్నాను, వాక్యము చదువుకుంటున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి అలవాటు లేకపోతే ప్రార్థన, వాక్యము అనేది రెండు మనకి ప్రాముఖ్యమైనవే కదా. గడియారములో 2 ములులు కలిగి ఉంటేనే మనకి సమయం ఏంటో మనకి ఎలాగ తెలుస్తూ ఉందో, ప్రార్థన వాక్యం అనేది 2 కలిగి ఉండాలి. ప్రార్థన వాక్యం అనేది కలిగి ఉన్న తర్వాత వాక్యమును మనం ఏం చేయాలి? ధ్యానించాలి, నెమరు వేయాలి. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి హెచ్చరిక చేస్తూ 2 గిట్టలు కలిగి ఉండి నెమరు వేస్తూ ఉండేటువంటి వాటిని మాత్రమే తినవచ్చును అని చెప్పాడు. 2 గిట్టలు అవేం చేయాలి? నెమరు వేయాలి, నెమరు వేయాలి కదా. నెమరు వేసేటువంటి స్థితిలో ఉండేటువంటి వాటిని దేవుడు మెచ్చుకున్నాడు, ఆశీర్వదించాడు. దానిని ఇంకనూ అభివృద్ధిలోనికి నడిపిస్తూ వస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించాలని, మీరందరూ కూడా అభివృద్ధిలోనికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. పాడుకున్నాం, ఏమని పాడుకున్నాం? కూర్చుందును ప్రభువా నీ సన్నిధిలో కూర్చుంటున్నారా? మరి కూర్చుంటున్నారా? దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తానయ్యా అని అంటున్నాం కదా. ఒక భక్తుడు ప్రసంగము చేస్తూ ఈ మాట మాట్లాడాడు. ఏంటంటే, క్రైస్తవులు అందరూ అబద్ధికులే అని మాట్లాడాడు. అందరూ షాక్ అయిపోయారు. ఎందుకబ్బా ఈ మాట అన్నాడని. ప్రార్థనలో ఉంటాను అని చెప్పేసి పాటలు పాడుకుంటావు, బ్రతుకునావ పగిలిపోయినా నేను నిన్నే స్తుతిస్తానని అంటావు, నీ మాట చాలయ్యా అంటావు, మరలా వచ్చేసి కష్టం వచ్చేసరికి దేవుని వైపే ముఖము చూడము కదా. ఆయన సన్నిధిలో కూర్చోము. పాటలు మట్టుకే మనము పాడుకొని ఆ విధమైనటువంటి నోటి స్తుతితోనే ఉండిపోయామే, కానీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన విధానమును దేవుని వైపు మలుచుకోలేకపోతున్నాము అని భక్తుడు చెబుతూ వస్తూ ఉన్నాడు. మనం ఆ విధంగా ఉండకుండా దేవుడు మనల్ని సంపూర్ణంగా నడిపించాలని నేను కోరుకొనుచున్నాను. ఈ దినము నా వర్తమానములో నుంచి కీర్తనలు, మొదటి కీర్తనను మనము కీర్తనల గ్రంథము మొదటి కీర్తనని మనము ఒకసారి చూసుకుందాం. అందరికీ సుపరిచితమైనటువంటి మాటలనే మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథమును అందరూ ఉన్నవారందరూ తెరిచి చూసుకుని కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మనము చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గంన నిలువక, అపహాస్యకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై అంకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చాలు. చదివినటువంటి లేఖన వాక్యము ఈ యొక్క మొదటి కీర్తన తెలియని క్రైస్తవుడు ఉండడు అని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదయ్యా అని అంటే నువ్వు క్రైస్తవుడవే కాదు. ఎందుకనంటే సండే స్కూల్లో మనకి వాక్యముని పఠించుకొని రమ్మని చెప్పేటువంటి మాటలలో ఇదొక మొదటి కీర్తన ఉండిద్ది కదా. ఖచ్చితంగా మనకి ఇదొక మాట నేర్పిస్తారు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక అనేటువంటి మాటలు ఏ విధంగా మనకి చెప్పబడుతున్నాయో మొదటి కీర్తన. ఈ మొదటి కీర్తన 2వ కీర్తన అనేది మాటను మనము గమనించుకొని చూస్తే, ఈ మొదటి కీర్తన పరిశుద్ధమైనటువంటి కీర్తనగా మొదలవుతూ నాశనమునకు కలిగి ఉండేటువంటి స్థితిగతులు ఏంటో తెలుపుతూ వస్తూ ఉంటుంది. అక్కడ పై వచనములను మనం గమనించి చూస్తే, ఒకసారి మనము గమనించేస్తే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక,
పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువను యొరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆశీర్వాదముతో మొదలవుతుంది. కింద వచనములు చదివితే నాశనముతో ఎండ్ అవుతుంది. అదే మీరు రెండవ కీర్తనను మీరు గమనించి చూస్తే నాశనముతో మొదలవుతుంది, ఆశీర్వాదంతో ఎండ్ అవుతుంది. మీరు గమనించి చూడాలి, చదువుకోవాలి. వాక్యముని మనము చదువుకుంటూ ఉందాం. ఈ యొక్క మొదటి కీర్తనలో చెప్పబడుతున్నటువంటి యొక్క లేఖన వాక్యములలో మొదటి 2 వచనములు ఎంత స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాయనంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టుడు అనేటువంటి యొక్క మాటని మాట్లాడుతూ మొదలు పెడుతూ, దుష్టుల ఆలోచన, దుష్టత్వముతో కూడుకున్నటువంటి యొక్క వ్యక్తులు ఈ లోకంలో ఉంటారు. చెడుతలంపులతో ఉండే మనుషులు కనబడుతూ ఉంటారు. సాతాను పాము రూపంలో హవ్వ దగ్గరికి వచ్చినప్పుడు దుష్టత్వముతో వచ్చి ఉన్నాడు. ఏమైపోవాలి అక్కడ హవ్వ కదా? ఆలోచన చెప్పున నడవక ఉండవలసినటువంటి యొక్క హవ్వ ఏం చేసింది? లోబడినటువంటి యొక్క తత్వముతో ఉండేసరికి ఏమి కొని తెచ్చుకుందామే? శాపముని కొని తెచ్చుకున్నది. శాపముని కొని తెచ్చుకున్నటువంటి ఆశీర్వాదము హవ్వ సంపాదించుకున్నదే. కానీ దుష్టుల నుంచి నేను వేరుగా ఉండాలి అనేటువంటి ఆలోచన విధానము తను సంపాదించుకోలేకపోయింది. ఈ మాటని సామెతల గ్రంథము 24వ సామెత 2వ వచనముని మనము గమనించుకొని చూసినట్లయితే, సామెతల గ్రంథము 24:2 వారి హృదయము బలాత్కారము చేయు యోచించును, వారి పెదవులు కీడును గురించి మాట్లాడు. వారి పెదవులు, ఎవరి పెదవులు? దుష్టుల యొక్క పెదవులు ఏమంట? కీడును గురించి మాట్లాడును. కీడే ఎప్పుడు ఎవరిని ఏ విధమైనటువంటి స్థితిలో వారిని నాశనము చేయుదుమా అనే ఆలోచన తలంపులతో ఉండేటువంటి విధానము దుష్టుల యొక్క హృదయము ఉంటుంది. దుష్టుల ఆలోచన విధానములో మనము అడుగు పెడుతున్నామంటేనే మనము త్రోవ తప్పుతున్నాం. నీవు దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి అనంటే, దేవుని యొక్క ధ్యానములో నీవు ఉండాలి అనంటే, 2వ చరణములో ఏమని రాయబడుతున్నాడో తెలుసా? ఏమని రాస్తున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు ఎవరు ధన్యులు అంట. 2వ చరణములో ఏమని రాయబడుతుంది? ఎవరు ధన్యులు అనేటువంటి ఒక వచనము రాయబడుతూ ఉన్నది. అక్కడ ఇంటర్లింక్లో ఉండేటువంటి ఒక మాటను మనము గమనించి చూస్తే, దివారాత్రములు ధ్యానిస్తుండవాడు ఏమవుతాడంట? ఆనందించడం నేర్చుకుంటాడు. నీకు ఆనందించడం అనేది రావటం లేదనంటే నువ్వు సరి అయినటువంటి ధ్యానములో లేనట్టే. సరి అయినటువంటి ధ్యానములో నీవు ఉన్నట్లయితే, ఆనందించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, ఎప్పుడు నీ నోటి నుండి ఏముంటుందో తెలుసా? నెమరు వేయడం అనే అలవాటు ఉంటుంది. ఆస్వాదించాలనే మనస్తత్వము మన దగ్గర ఉంటుంది. చాలామంది వాక్యమును చదువుకుంటారే కానీ దానిలో ఉండేటువంటి తీపిదనముని ఆస్వాదించలేకపోతుంటారు. ఏదో ఈ దినమున చదువుకోవాలి కదా, ఒక వచనమును తెరుచుకోవాలి, ఒక అధ్యాయమును తెరుచుకోవాలి, చదివేసుకోవాలి, ముగించేసుకొని ఆమేన్ ప్రభువా ఈ దినమున వాక్యమును చదువుకున్నాను, వందనాలు, కథం. ఏం మాట్లాడాడు నీతోని? ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నీతోని? అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఆదివారమున వస్తున్నావు, సంఘములోనికి వస్తున్నావు, ఏమని ప్రార్థన చేసుకొని రావాలి నీవు? ప్రభువా ఈ దినమున నీ వాక్యము ద్వారా నాతోని మాట్లాడు. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యముని ధ్యానించడము, ఆనందించడము నేర్చుకుంటావో అప్పుడు దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి ఆనందముతో కూడుకున్నటువంటి ధన్యకరమైన జీవితమును అనుగ్రహిస్తూ ఉంటాడు. రాయబడినటువంటి 2వ వచనంలో ఏమని రాస్తూ ఉన్నాడు చూడండి. ధ్యానించువాడు ధన్యుడు. చాలామంది అనుకుంటారు
కొంతమంది ఏమని ఆలోచిస్తారంటే వారి వారి అందమును బట్టి, డబ్బును బట్టి, జ్ఞానమును బట్టి, హోందాను బట్టి, కార్లను బట్టి, రథములను బట్టి, రౌతులను బట్టి, గుర్రములను బట్టి ధన్యకరమైన జీవితం అని అనుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తున్నాడు? ఆయన వాక్యముని ధ్యానించుచు నెమరు వేస్తూ జీవించువాడు మాత్రమే ధన్యుడు ఆయన దృష్టిలో. కానీ మనుషుల యొక్క దృష్టిలో ఎంత డబ్బు ఉన్నదో చాలా గొప్పోడు కదా, చాలా గొప్పోడు, గొప్ప జీవితము జీవిస్తున్నాడు కదా. కార్లు ఉన్నంత మాత్రాన, మంచి మర్సిడీస్ బెంజ్ ఉన్నంత మాత్రాన, ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నంత మాత్రాన నీ హృదయంలో శాంతి లేదు అని అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆయన వాక్యము నీ దగ్గర లేకపోవడం వలన. చాలామంది క్రైస్తవులు గొప్ప పెద్ద మెద్దలు కట్టుకొని ఉంటున్నారు. వారి ఇంట్లో శాంతి నెమ్మది లేకపోవడానికి గల కారణం వాక్యం అనేటువంటి దానికి నీవు స్థానం ఇవ్వకపోవడానికి గల కారణమే. దావీదు అంటున్నాడు, ఎవరు ధన్యకరమైన జీవితం అని అంటున్నాడు అనంటే ఆయన వాక్యమును చదువుకున్నవారు, చదువుతూ దానిలో ఆనందించువారు మాత్రమే ధన్యుడు అంటూ పైవచనములు ఏమని చెబుతున్నాడు? నేను దుష్టులకి దూరముగా ఉంటాను, వాని ఆలోచనలో నేను చేరను. ఇందాక మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథంలో కూడా ఒక మాట నేను చూచి ఉన్నాను. అక్కడ యెషయా గ్రంథం, ఇందాక మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం ఒకసారి తెరుచుకుందామా? యెషయా గ్రంథము 14వ 5వ వచనములో మనం చూసుకున్నట్లయితే, దుష్టుల దుడ్డు కర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగొట్టియున్నాడు. దుష్టుల దుడ్డు కర్రను ఏం చేస్తున్నాడు? విరగొట్టియున్నాడు. ఆ మాత్రము దుష్టులు చేసేటువంటి ఆలోచన టెంపరీగా నిన్ను ఆనందపరిచేటువంటి స్థితిలోనికి నడిపిస్తుందేమో, కానీ శాశ్వతముగా నిన్ను తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? అది నరకంలోనికి తీసుకొని వెళుతుంది. ఒకరి నడత వాని కనుదృష్టికి యథార్థముగానే కనబడుచున్నదేమో, కానీ అది తుదకి ఎక్కడికి వెళ్తుందంట? నాశనములోనికి తీసుకొని వెళుతుంది. అమ్మ, వాక్యముని ధ్యానిస్తున్నావా? నేను పుట్టి పెరిగినటువంటి సంఘములో సేవకుడు అడిగేవాడు, ఏరా వాక్యములు తిన్నావా అనేటోడు. తిన్నావా అంటాడేందినా? టిఫిన్ చేసినావా అంటే మనం చెప్పొచ్చు ఏం తిన్నావు ఏంది అని. ఈ తిన్నావా అంటాడేంది? వాక్యముని తినడం అంటే దాని అర్థం ఏంటి? వాక్యముని నీవు ఆస్వాదించడం నేర్చుకున్నావా? చదువుకున్నావా? ధ్యానించుకున్నావా కదా? దేవుని యొక్క వాక్యమును నీవు ఎప్పుడైతే ధ్యానించడము మొదలు పెడతావో దేవుడు నీ యొక్క హృదయములో శాంతి, నెమ్మది, సమాధానం అనేటువంటి విధానముతో కూడుకున్న మాటలని నీకు తెలియపరుస్తూ వస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా దేవుడు దర్శించువాడై ఉన్నాడు. ఒకానొక కాలములో ధర్మశాస్త్ర గ్రంథము లేని సమయములో అబ్రహాము, నోవాహు వీళ్ళు ఉన్నటువంటి కాలంలో దేవుడు వారితో స్వయాన మాట్లాడువాడై ఉన్నాడు. కానీ ఈనాటి దినములలో మనతో మాట్లాడేది దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి మాటలే. ఆయన నీతో మాట్లాడుతున్నాడు అని అంటే నువ్వు ఆయన వాక్యమునికి నీవు అతి సమీపముగా ఉన్నట్టు లెక్క. నువ్వు ఆ వాక్యమునికి దగ్గరగా జీవించగలిగే మనస్తత్వమును కలిగి ఉండాలి. క్రొత్త బైబిల్ని పట్టుకుంటావు, సంకల పెట్టుకొని వస్తావు, కానీ ఏమి లాభము? దాన్ని ధ్యానించగలిగేటువంటి మనసు ఉండాలి. ఓ సేవకుడంట ఒక సంఘ విశ్వాసురాలి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళితే ఆయన వేరే ప్రాంతం నుంచి వెళుతూ దారి గుండా వెళుతూ ఆ యొక్క విశ్వాసురాలు ఇల్లు ఉంది కదా, సరే అని చెప్పేసి ఆ యొక్క విశ్వాసురాలు ఇంటికి వెళ్ళాడు. అమ్మా, నేను వేరే ప్రాంతం నుంచి ఇలా వచ్చాను, కొద్ది బయట పనికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వచ్చాను, చిన్న మాట నీతో పలకరిద్దామని వచ్చాను, బైబిల్ని తీసుకురమ్మా అంటే చాలాసేపటికి దొరకంగా వెతకంగా బైబిల్ దొరికింది, తీసి ఇచ్చింది.
దాని మీద మంచిగా పేరుకుపోయిన దుమ్ము ఉంది, దులిపితే దగ్గు వచ్చేంత దుమ్ము వచ్చింది. ఓపెన్ చేశాడు, దానిలో ఇంత అడ్డుగా ఒకటి ఉండిపోయింది. అమ్మా ఇది ఏంటమ్మా అని తీసి ఇచ్చాడు. ఏంటిది అది అంటే, కోంబు చేసుకునేటప్పుడు ఎప్పుడో కోంబు చేసుకునేటప్పుడు వాక్యం చదువుకుంటూ దానిలో పెట్టి మడత పెట్టేసింది బైబిల్ని, అటక మీద పెట్టింది, మర్చిపోయింది ఆమె. దాని అర్థము, సేవకుడు కోంబు తీసి ఆమెకి ఇస్తే, అమ్మ దీనిలో ఇక్కడ ఇరుక్కుపోయింది చూడమ్మా, దీనిలో ఇక్కడ ఉండిపోయిందని అంటే, అయ్యా చాలా రోజులైందయ్యా ఈ కోంబు కోసం వెతకబట్టి దొరకనే లేదు అని అంటుంది ఆమె. అంటే దాని అర్థం ఏందామె? మరలా బైబిల్ని తెరిచిందే లేదాడ. మనుషులు అలా ఉండిపోయి ఉన్నారు. బైబిల్ అయినా సరే మర్చిపోతున్నారు, వాక్యముని మర్చిపోతున్నారు, చదివేటువంటి ఇష్టమే లేకుండా ఉండిపోయి ఉన్నారు. కానీ దేవుని యొక్క మాటలని నేను చదవకుండా, దేవుని యొక్క గ్రంథముని నేను చదవకుండా ఉండను అని దావీదు తన కీర్తనలో తెలుపుతూ వస్తూ ఉన్నాడు. ఈ దినమున ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు మా మనసున కనిపించినటువంటి ఒక మాట, దావీదు తను బ్రతుకు కాలం ఎల్లా తను చేసినటువంటి ఒక ప్రార్థన అంతటిని కూడా కీర్తనలు అనేటువంటి ఒక గ్రంథములో లిఖించి, పరిశుద్ధాత్మ తండ్రి మనకి ఎన్ని తరముల వారికైనాను వారికి అందరికీ అందించు రీతిగా ప్రార్థనని లిఖించి పెట్టి ఉన్నాడు. మరి నీవు నేను చేసే ప్రార్థన మన తరములకు ఉపయోగపడేటువంటి ఒక స్థితిలో ప్రార్థన ఉన్నదా? అది లిఖించబడేటువంటి ఒక స్థితిలో ఉన్నదా? ఒకరికి మార్గమును చూపించేటువంటి ఒక ప్రార్థనగా ఉన్నదా? ప్రార్థన ఆత్మీయ జీవితం ఉండాలి. వాక్యమును చదివే అలవాటు మనకి ఉండాలి. వాక్యముతో సహవాసమును కలిగి ఉండేటువంటి ఒక రీతిగా మనం ఉండాలి. దావీదు భక్తుడు ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకి దీపం అయి ఉన్నది. దీపం అంటే ఏ దీపము? అయ్యా నేను చెడు మార్గములో ఉండకుండా నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? అది నన్ను సరిచేస్తుంది. వాక్యములు ఏమని సెలవిస్తూ ఉంటుందంటే, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు, అయితే దేని వలన వారు సరిచేయబడతారంట? దేవుని యొక్క వాక్యం వలన మాత్రమే వారు సరిచేయబడతారు. వాక్యము నీతో మాట్లాడుతుంది. నా చిన్నతనములో జ్ఞానము లేనివాడనుగా నేను బ్రతుకుతున్నటువంటి ఒక దినములు, చదువుకుంటే గుర్తుండేది కాదు. మహా అంటే 10 మార్కులకు ఎగ్జామ్ పెడితే 1, 2 అది వచ్చిందంటే మహా గొప్ప, ½ మార్కు లేదంటే 0 మైనస్ మార్కులల్లా వెళ్ళిపోతుండే. అలాంటి జ్ఞానం కలిగినోడిని. చదవవా అంటే చదువుతాను, గుర్తుండదు. ఒకానొక దినమున కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని యొక్క మాటలు నన్ను దర్శించి ఉన్నాయి. ఇంటర్మీడియట్లో అమ్మ నాన్న వాళ్ళతో కూర్చున్నాను, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నా. అక్కడ యాకోబు గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే వారు నన్ను అడిగినట్లయితే నేను వారికి సమృద్ధిగా ఇచ్చేదను. ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. ఆ మాట నన్ను దర్శించింది. వాక్యం ఏం చేసింది? నాకు దర్శించి నాతో మాట్లాడాడు. ఆ దినము నా వాక్యమును పట్టుకొని దేవుని దగ్గర గోజాడుతూ వచ్చానయ్యా, నువ్వు అన్నావు జ్ఞానము లేకపోతే అడగమన్నా, అడుగుతున్నా, చదువుతున్నా, నాకు గుర్తుంటలే. చిన్న లైన్లే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా గుర్తుంటలే, బిట్లే గుర్తుంటలే, 1 లైన్ సెంటెన్స్ కూడా గుర్తుంటలేదయ్యా. ఎలా ప్రభువా? జ్ఞానం లేని వాడనుగా ఉన్నాను. ఫ్రెండ్స్ దగ్గర నేను హేళనగా ఉన్నాను. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లోకి వచ్చినప్పుడు ఎంఈసీ ఇప్పించాడు మా నాన్న. ఎందుకంటే 10th క్లాస్లో మరి అట్లెట్లో వచ్చినాయో తెలియదు, కానీ మ్యాథమెటిక్స్లోనే హైయెస్ట్ మార్కులు వచ్చినాయి. నాకు అప్పుడు మ్యాథమెటిక్స్ అంటేనే రాకపోతుండే, అలాంటిది దానిలోనే హైయెస్ట్ మార్కులు వచ్చినాయి, 90 మార్కులు. షాకు నేనే. కరెక్షన్ చేసినోనికి ఎంత జ్ఞానం ఉందో ఆలోచించుకోండి. ఇక ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వీడు మ్యాథ్ మంచిగా చేసినట్టున్నాడని చెప్పేసి ఎంఈసీ ఇప్పించాడు. ఎంపీసీ అవుతే వస్తుందో రాదో అని ఎంఈసీ ఇప్పించాడు. మనకి మ్యాథ్స్ అబ్బుతలేదు ఆడ ఇంటర్మీడియట్లో. 2 నెలలు తపన పడ్డా, అయితలేదని ప్రిన్సిపల్ దగ్గరికి రిక్వెస్ట్ లెటర్ రాసి, అయ్యా నాకు మ్యాథ్ రాదిగా, ఈ ఎంఈసీ నుంచి కాస్త తీసుకుపోయి సిఈసీకి ఇప్పించానంటే సరే అని చెప్పేసి సిఈసీలో పడేసినాడు. అడ్మిషన్ అక్కడికి ఇప్పించేసినాడు, అక్కడ పడేసినాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది.
సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అవి మూడే పోయినా. తెలుగు, ఇంగ్లీష్ ఒకటే మాత్రం పాస్ అయినా. మూడింటికి 3 పోయినా. మెయిన్ కాన్సెప్టే అది. సిఈసి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అదే సబ్జెక్టులో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. మా యొక్క కామర్స్ లెక్చరర్ వచ్చి ఏమన్నదంటే, ఎందుకురా నువ్వు ఇంకా బతికి, మెడొక్క రాయి కట్టుకొని బాయిలో దూకురాదు, ఈ మాటనే అన్నది. చాలా బాధ అనిపించింది. దేవుని దగ్గర మోకరించా, ఏడ్చా. జ్ఞానం లేదయ్యా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నా కుటుంబంలో నన్ను అనుకున్నారు, వీడు 10 తరగతి చదవడమే చాలా గొప్ప అని అనుకున్నారు. కానీ దేవుడు అద్భుతంగా నన్ను పీజీ వరకు చదివించాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టుగా దేవుడు నాకు అద్భుతమైనటువంటి స్థితిలో జ్ఞానమునిచ్చి నడిపించాడు. వాక్యము మనని దర్శించును. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యమును బాగుగా చదువుకుంటావో దేవుడు నిన్ను దర్శించువాడై ఉన్నాడు, నీతో మాట్లాడువాడై ఉన్నాడు, నిన్ను తట్టువాడై ఉన్నాడు, నీకు ఒక త్రోవను చూపించువాడై ఉన్నాడు. నీ యొక్క కనుదృష్టికి నీ మార్గము సరిగ్గా ఉంటుందేమో, కానీ గ్రహించగలిగే మనసు కూడా రావాలి. చాలామంది వాక్యమును చదువుకుంటారు కానీ గ్రహించరు. గ్రహించగలిగే మనసు రావాలి నీ దగ్గర. అనగా నీ యొక్క మనసు దాని మీద త్రిప్పబడాలి. నేను ఏమి చదువుతున్నాను, 1 వచనమును చదివినా, 2 వచనములు చదివినా, 1 అధ్యాయం చదివినా, ఏమి చదువుతున్నావో దాని విషయమే నీవు ఏమవ్వాలి, మనసు త్రిప్పుకోవాలి. ఫిలిప్పు నపుంసకుడైనటువంటి యొక్క రథము మీద ప్రయాణము చేయించినటువంటి యొక్క సైన్యాధిపతితో మాట్లాడుతున్నటువంటి యొక్క మాట ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగుతాడు అక్కడ ఫిలిప్పు. అప్పుడు ఏమంటాడో తెలుసా మనిషి, ఒకడు నాకు త్రోవ చూపించకపోతే నాకు ఎలాగ తెలుస్తుందయ్యా అని మాట్లాడినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా తనతో మాట్లాడింపచేసింది. వెంటనే తన మనసునకున్నటువంటి కనులు తెరవబడిన వెంటనే ఆయన ఏమంటాడో తెలుసా, ఇదిగో నీళ్లున్నాయి కదా, బాప్తిసం తీసుకోవడానికి నాకు ఏమీ అడ్డు అని వెంటనే రక్షణ పొందుకున్నాడు. వాక్యము మన జీవితముని ఏం చేస్తుందండి, కడుతుంది. బండలను బద్దలు కొట్టేటువంటి సుత్తె వంటిదై ఉన్నది ఆ యొక్క వాక్యము. చాకలి వాని చేతిలో ఉండేటువంటి సబ్బు వంటిది వాక్యము. శుద్ధి చేయుచున్నది. బండలను బద్దలు కొట్టేటువంటి సుత్తె వంటిదై ఉన్నది, మనుషులని మార్చుదై ఉన్నది. మన అక్క వాళ్ళు వెళ్తారు స్టువర్ట్పురంలో, మనకి వాక్యము ఏమంటారు మీటింగ్స్ పెడుతూ ఉంటారు కదా. స్టువర్ట్పురము దేనికి సూచన, దొంగలకు సూచన. అది మామూలు కాదు అది. అలాంటిది సేవకులు వెళ్ళి సువార్త పరిచర్య చేసినందుకు వాక్యం ద్వారా దర్శనమును కలిగి ఉన్నటువంటి స్థితిగతులలో ప్రాంతమే దొంగలతో కూడుకున్నటువంటి స్టువర్ట్పురం అనబడుతున్న ప్రాంతము చక్కటి పరిచర్యతో దేవుని యొక్క సేవ జరుగుతూ వస్తుంది. అనేకులు మారిపోయి ఉన్నారు. దేవుడు దర్శించువాడై ఉన్నాడు. నువ్వు చదువుతున్నావా, చదువుతున్నది గ్రహించుచున్నావా? స్టైల్కి ఒక బైబిల్ కొనుక్కుంటున్నా. ఈ ప్రింటింగ్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉండిపోయినారు. స్టైల్గా కవర్లని డిజైన్ చేసి అమ్మడం. పాకెట్ బైబిల్ అని ఒకటి, పింక్ కలర్ బైబిల్ అని ఒకటి. ఇక లేడీస్కి ఎట్లా నచ్చితే అట్లా కలర్లు డిజైన్. జిప్ అయితే జిప్పు, పాకెట్ అయితే పాకెట్, ఎట్లా పడితే అట్లా. నువ్వు అమ్ముతున్నావు మంచిదే, నువ్వు కొనుక్కుంటున్నావు మంచిదే. కొనుక్కున్న దానిని చదువుతున్నావా అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క మాట ఎంత ఖరాఖండిగా ఉంటుందో తెలుసా. ఒకడు వాక్యమును చదివినంత మాత్రాన, ఒకడు వాక్యమును బోధించినంత మాత్రాన, ఒకడు వాక్యమును గుర్తుపెట్టుకున్నంత మాత్రాన గొప్పవాడు కాదు. కానీ చదివిన వాక్య ప్రకారముగా, విన్న వాక్య ప్రకారముగా నడుచుకునేవాడు మాత్రమే దేవుని దృష్టిలో యోగ్యుడై ఉన్నాడు. ఆ యోగ్యమైనటువంటి జీవితంలో ధన్యకరమైనటువంటి ఆశీర్వాదమును నీవు సంపాదించుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఆషమాషి కాదమ్మ, చెల్లెమ్మ, తమ్ముడా. క్రైస్తవ జీవితం అంటే ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అని అన్నాడు యేసు ప్రభువారు. మనం ఏం చేస్తున్నాం, విశాలమైన మార్గముని ఏర్పరచుకుంటున్నాం. విశాలకరమైనటువంటి మార్గముని ఏర్పరచుకుంటున్నాం. దేవుని వాక్యం ఇంకను సెలవిస్తున్నటువంటి మాటను ఒకసారి మనము ధ్యానించుకుంటూ వెళ్దాం.
ఈ యొక్క ధన్యకరమైనటువంటి యొక్క స్థితిగతులలో నుంచి ఒక మాట కీర్తనకారుడైనటువంటి దావీదు 119వ కీర్తన 72వ చరణములు ఏమని మాట్లాడుతున్నాడో చూసుకుందామా. 119వ కీర్తన 72వ చరణములు ఏమని మాట్లాడుతున్నాడండి? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే, వేల కొలది వెండి బంగారము నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీవిచ్చిన ధర్మశాస్త్రం. ఇంత మంచి మాట అండి. ఏమంటున్నాడండి? వేల కొలది బంగారము కొనుక్కుంటే మనకి ఫ్యూచర్లో ఇంకా బాగా రేట్లు పెరుగుతారా అని బిస్కెట్లు నువ్వు ఎంతగానో తెచ్చిపెట్టుకున్నా కానీ ఒకనాటికి అది అబాష్పాలు అయిపోతుంది. అది దొంగలకి చేరిపోతుంది అది. కానీ దావీదు రాజు ఒక రాజ్యమునకి రాజై ఉన్నాడు. కావలసినంత వెండి బంగారములు ఉన్నాయి. తన చేతి కింద అనేకమైన రాజ్యములు ఉన్నాయి. ఎంత వేసుకోవాలనుకుంటే అంత బంగారము కలిగి ఉన్నటువంటి ఒక రాజ్యముగా ఉన్నది. కానీ ఏమని మాట్లాడుతున్నాడండి అక్కడ? చదువుకుందా ఏమని మాట్లాడుతున్నాడండి అక్కడ? వేల కొలది వెండి బంగారము నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు. ఆ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు పట్టుకున్నట్లయితే, ఆ యొక్క మాటలని నువ్వు బాగా ధ్యానించినట్లయితే పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి అదొక నీకు మార్గమును చూపిస్తుంది. దేవుని యొక్క హృదయాంతరంగములో ఉన్నటువంటి ఆలోచన విధానమును తెలియపరిచేటువంటి మాటలు నీ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో తెలియపరచబడుతూ ఉన్నది. దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును చదువుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలన్న మనసును కలిగి ఉన్నవారు మాత్రమే ధన్యులే. కానీ జ్ఞానం ఉంటేనో, వెండి బంగారములు ఉంటేనో, అందం ఉంటేనో, బిల్డింగ్లు ఉంటేనో, హోదా ఉంటేనో ధన్యకరమైనటువంటి జీవితము కలిగి ఉంటుంది అనేటువంటి ఆలోచన విధానము లోకస్తులది. ఆత్మీయ జీవితంలో ఉండేటువంటి వారు ఆ విధమైన ఆలోచన కలిగి ఉండకూడదు. చదువుతున్న వాక్యమును నువ్వు గ్రహించగలిగేటువంటి మనసులో కూడా నీ యొక్క ఆలోచన విధానము మార్చుకోవాలి. శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్ర గ్రంథముని బాగానే చదువుకున్నారే కానీ క్రీస్తు యొక్క రాకడ విషయమై వారు గ్రహించలేకపోయి ఉన్నారు. కాబట్టి క్రీస్తుని ఏం చేశారండి? వాళ్ళు సిలువకు అప్పజెప్పిన వారుగా ఉన్నారు. సంగమా, వాక్యమును చదువుకుంటున్నావా? ధ్యానించగలిగే మనస్సుని మనము కలిగి ఉందాం. అంత్య దినములలో ఉన్నాం. ఒకానొక దినమునకు వచ్చేసరికి నీ చేతుల యొక్క గ్రంథం అనేది ఉండదు, పరిశుద్ధ గ్రంథం అనేది ఉండదు. అందుకే బైబిల్ మాటలోనే ముందుగానే తెలుపుతున్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఒక ప్రతి లేఖన వాక్యంని మనం ఎక్కడ రాసుకోవాలంట? హృదయం అనే పలక మీద రాసుకోవాలి. మనం ఏం రాసుకుంటున్నాం? హృదయం అనే పలక మీద ఏం రాసుకుంటున్నాం? ఆ గల్ల గురుగులు ఎన్ని ఉన్నాయి, ఈ గల్ల గురుగులు ఎన్ని ఉన్నాయి, ఆ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ఈ శాలరీ ఎంత వచ్చింది, వానికి ఎంత ఇచ్చినా, వీని దగ్గర నుంచి ఎంత రా, ఈ యొక్క మనసులో ఇవి రాసుకుంటున్నామే. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క లేఖన వాక్యమును మనము రాసుకోలేకపోతున్నాం. ఆ పలకల మీద మనం రాసుకోలేకపోతున్నాం. ఒక మనిషి ఒక బాధకరమైనటువంటి ఒక మాట ఏమన్నా అంటే అది రాసుకుంటున్నామే కానీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఒక వాక్యమును మనము ధ్యానించలేకపోతున్నాం. దానికి కారణము నీకు ఇష్టము లేకుండా ఉండేటువంటి జీవితంతో నువ్వు ఆత్మీయ జీవితమును గడుపుతుండడం వలనే. ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల ఇష్టము కలిగి ఉంటావో, ప్రేమ కలిగి ఉంటావో, సమస్తమును చేయడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. పెద్దలు అంటారు కదా, ఇష్టం ఉంటే ఎంత అయినా కష్టమైనప్పటికీ కూడా నువ్వు సాధిస్తావు. ఇష్టముతో ఉండాలి. మా నాన్నగారు చెప్తుండే, అరే చదవడం అంటే ఉట్టిగానే బుక్ ముందడ పెట్టుకొని నేలకి తలకాయ పెట్టేసి గడగడ చదువుకుంటూ పోవడం కాదు. దానికి ఏముండాలి? మనకి ఇష్టం ఉంటే అప్పుడు ఏం చదువుతున్నావో అది మనకి ఏం చెప్తుంది, అది మనకి అర్థం చేపిస్తుంది. బుక్లో ఉన్న ప్రకారంగానే రాయని అవసరం లేదు. క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కానీ అర్థం వచ్చిందా, అర్థ ప్రకారంగా మనం ఏం చేస్తాం? ఆన్సర్ని ఇష్టం రావాలి. మనకి ఇష్టం లేనటువంటి స్థితిలో మనము ప్రార్థన జీవితమును గడుపుతున్నాము. చెల్లెమ్మ, తమ్ముడా, ఉదయమున లేస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావా? ఉదయమునే లేస్తున్నావు, వాక్యమును చదువుకుంటున్నావా? దావీదు దినమునకి 7 మార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు.
7 మార్లు ప్రార్థన చేసేంత సమయముని స్పెండ్ చేస్తూ వచ్చాడు. ఎవరన్నా అతను? ఒక రాజ్యమునికి రాజు అయి ఉన్నాడు. నీవు ఒక కంపెనీకి చిన్నపాటి ఎంప్లాయీవే. మహా అంటే పని చేసేది 8 నుంచి 12 గంటలు పని చేస్తావు. మిగతా గంటలు 1 గంట సేపు దేవునితో ధ్యానంలో గడపాలనేటువంటి మనసుని మనము ఉంచుకోలేకపోతున్నా. అందుకే యేసు ప్రభువు వారు ముందే చెబుతూ వస్తున్నమాట, నీవు లోనికి వెళ్ళి గడియ పెట్టుకొని రహస్యమందున్నటువంటి తండ్రితో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, మాట్లాడాలి, దేవునితో ధ్యానంలో ఉండాలి. లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నంతసేపు వాక్యం మీదకి నీ మనసు మరలదు. దుష్టుడు ఎంత ఆలోచన దుష్టత్వంతో కూడుకున్న ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఒకప్పుడు సీరియల్ మిస్ అయిందంటే మిస్ అయిపోయినట్టే ఉంటుండే, కానీ ఇప్పుడు సీరియల్ మిస్ అవ్వకుండా ఎంత ఆలోచన కలిగి ఉన్నాడంటే దుష్టుడు, వాళ్ళు మిస్ అయిపోతున్నారని ఆ యొక్క ఎపిసోడ్ అంతటిని కూడా వితౌట్ అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగా లేకుండా ఉండేటువంటి ఆ పాట అంతటిని ఏడ దొరుకుతుంది? యూట్యూబ్లో దొరికిపోతుంది. పోతే పోయిందిలే, కరెంటు పోయిందా పోతే పోయింది, మిస్ అయిపోయినా పోతే పోయింది, అది ఉంటుంది. దాని సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, అన్ని లైకులు, షేర్లు అన్నీ కొట్టుకొని మిస్ అయిపోయినా కానీ దాని సీరియల్ని కంటిన్యూషన్ చూస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యమునికి ఒక సబ్స్క్రైబ్ కానీ ఒక బెల్ ఐకాన్ కానీ ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇష్టము లేక, లోకరీతిగా ఉండే మనస్తత్వముని కలిగి ఉండడం వలన ఇష్టము లేకుండా ఉండిపోయినారు. ఏదైతే చెడుగా ఉన్నదో దాని వైపే మనసు కలిగిన వారుగా చాలామంది లోకములో బ్రతుకుతూ వస్తున్నారు. ఇంకా వాక్యంలోనికి వెళ్ళినట్లయితే 119వ కీర్తన 11వ వచనములో 11వ చరణములో మనం ఒకసారి చూసుకుందాం. 119వ కీర్తన 11వ చరణము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఏం చేస్తుందండి వాక్యము? పాపము చేయకుండా వాక్యము ఏం చేస్తుందండి? హృదయములు వాక్యం ఉంచుకుంటే పాపము చేయకుండా నిన్ను అడ్డుగా ఉంచుతుంది, అడ్డుపడుతుంది. పరిశుద్ధాత్మ తండ్రి వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తుంటాడు. చాలాసార్లు చూడండి, మీరే ఆలోచించండి. లేక ఒక అబద్ధం ఆడినాం అనుకోండి, మనసులో ఎంత భయం అనిపిస్తుంది అంటే అబద్ధం ఆడను. అది ఒప్పుకునేంత వరకు, వానికి నిజాయంగా చెప్పేంత వరకు మనసు తృప్తి పట్టదు. ఒక్కసారి మనసులకించి అవును నేను అబద్ధం ఆడినా, ఇగో నేను దొంగతనం చేసిన, లేకపోతే నేను ఇట్లా చేయనటువంటి ఒక పనిని చేశానయ్యా నన్ను క్షమించు అని ఒక్కసారి మనసులకించి బయట పడేసిన తర్వాత మనసు ఎంత రిలాక్స్ అవుతుందో పరిశుద్ధ ఆత్మ తండ్రి ఆ పని చేస్తూ ఉంటాడు హృదయములు. అందుకే హృదయం అనే పలక మీద మనము రాసుకోవాలి. దావీదు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యముని ఉంచుకుంటున్నాడు. మనమేం ఉంచుకుంటున్నా? ఆయన వాక్యమును ఎప్పుడు ఉంచుకోగలుగుతావు? వాక్యమును ధ్యానించినప్పుడు ఉంచుకోవాలి. ఎప్పుడు ఉంచుకోగలుగుతావు? వాక్యం పట్ల నువ్వు ఆనందించడం నేర్చుకుంటే ఉంచుకోగలుగుతావు. ఆనందించడం నేర్చుకోవాలి. సాధన చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధానంలో కూర్చోవాలన్నటువంటి మనసును మనము కలిగి ఉండాలి. సంగీతం నేర్చుకునేవారు ఉంటారు, వారు ఏం చేయాలి? నేర్చుకునేటువంటి సంగీతానికి ఏం చేయాలంటే సాధన చేస్తూ ఉండాలి. వారు ఎంత సాధన చేస్తే వారి యొక్క గొంతు అంత మధురముగా మారుతుంది. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. ఎంతసేపు మన వాక్యముతో పరిచయమును కలిగి ఉండి సాధన చేస్తూ ఉంటామో మనకేమవుతుందని మనకు అది మధురముగా మారుతుంది. తినగ వేము కదా. వేప చెట్టు అంటే ఇప్పుడు మనకు కనబడతలేవు, కానీ వేములు ఇప్పుడు దొరుకుతలేవు, కానీ కాయలు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఒకటి దొరుకుతుంది, సాఫీ అని. పొద్దున లేచి ఒక స్పూన్ తాగడండి డైరెక్ట్గా. ఎంత చేదు ఉంటుందంటే మరలా ముట్టను అన్నంత స్థితిలోకి వెళ్తుంది అది. కానీ అది నువ్వు కంటిన్యూస్గా తాగడం మొదలు పెడితే అదే నీకు మధురముగా మారిపోయి అలవాటు అవుతుంది. ఒక రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు మెడిసిన్స్ రాసేసి ఈ పూటకి ఇది వేసుకోవాలి, ఇగో ఇన్ని ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పినప్పుడు ఎంత మరవకుండా వేసుకుంటావు అన్నట్టు. ఎందుకు? ప్రాణం మీద ఆశ, భయం. అదే
ప్రాణం మీద భయమును కలిగి ఉండి, అయ్యో నేను పాపము చేస్తే, అయ్యో నేను తప్పిదము చేస్తే నరకములోనికి వెళ్ళిపోతాను కదా, నేను అక్కడి నుంచి తప్పించబడడానికి నాకు ఒక మెడిసిన్ ఉన్నది, అదే ఇది అని ఎందుకు దాని పట్ల నీ మనసు రావటం లేదు? ఎందుకని ఆ యొక్క వాక్యమును చదువుకోవాలన్న మనసు ఎందుకు రావటం లేదు? వాక్యమును చదువుకోవాలన్నటువంటి ఇష్టం ఎందుకు కలగటం లేదు? కారణం నిర్లక్ష్యం, ఇష్టం లేకపోవడం, సంతోషించడం లేకపోవడం, ఆనందించడం లేకపోవడం, వాక్యమును చదువుకోవాలన్నటువంటి మనసు లేకపోవడము ఎంత పాపమో. కానీ దావీదు అంటున్నాడు, నీ యొక్క వాక్యముని నా హృదయంలో నేను ఉంచుకుంటాను, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండేటట్టుగా నేను భద్రపరచబడుతూ ఉంటాను, నేను కరెక్ట్గా జీవించడానికి నాకు అది త్రోవ చూపిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనముని మనము చూసుకున్నట్లయితే, నాయందు మీరును ఏమంట మరలా చదువుకుందామా? నాయందు మీరును మీ యందు నా మాటలు. ఎవరి మాటలు? ప్రియుడి మాటలు కాదమ్మా, యేసయ్య అనబడుతున్న ఆ ప్రియుడి మాటలు ఉంచుకోవాలి కదా. నిన్న మొన్న ఏమో డేట్ వచ్చే 14వ తారీఖు ఫిబ్రవరి నెల, ఏమిస్తురా అని ఎదురు చూసినటువంటి ప్రియులు చాలామంది ఉన్నారు, ప్రియురాలు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది? నాయందు మీరును మీ యందు నా మాటలు. ఎవరి మాటలు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథపు మాటలని మీరు ఉంచుకున్నట్లయితే అప్పుడు నేను నా తండ్రి మీ యొద్ద ఉంటాము. అమ్మ చదువుకుందామా? వాక్యముని బైబిల్ని కొనడం ఒకటే కాదమ్మా, దాని ప్రకారంగా నడుచుకోవాలన్న మనసును కలిగి ఉండి దాని ప్రకారంగా నువ్వు ధ్యానించడం అనేటువంటి అలవాటు నేర్చుకోవాలి. ఉదయమున లేవగానే ఏం చేయాలి? ఫస్ట్ ముఖము శుద్ధి చేసుకొని ఏం చేయాలి? దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథముని చదువుకొని ప్రార్థన చేసుకొని పనిలోనికి ముందుకు సాగాలి. హిందువులు చూడండి, ఉదయమున లేచిన వెంటనే కదా మొహం కడుక్కొని వాకిలి ఊడ్చేసి స్నానం చేసి మడిగట్టుకుంటారు వాళ్ళు. ఎందుకు? దేవుని యొక్క గుడిలోనికి వెళ్ళి ఏం చేసి పూజ చేసిన తర్వాత, నైవేద్యం చేసిన తర్వాత పనిలోనికి ముందుకు సాగుతారు. మనం ఎలాగున్నాము అంటే ఒక నిర్లక్ష్యముతో ఉండిపోయి ఉన్నాం. వాక్యముని ధ్యానించాలని మనసు లేకుండా పోయింది. దేవుని యొక్క హృదయం ఎంత రోదనతో ఉండిపోతుందో తెలుసా? దేవుడు అంటే దినమెల్లా తన యొక్క చేతులని చాపుతూ ఎదురు చూస్తున్నాడంట. ఈ క్షణమైన నా కుమార్తె, ఈ క్షణమైన నా కుమారుడు నా యుద్ధకు వస్తదేమో, నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నానని దివారాత్రములు దేవుడు ఎదురు చూచుచూ ఉన్నాడు. కానీ మనము మాత్రము నిర్లక్ష్యము చేయుచున్నాం. నాకు తెలిసినటువంటి ఒక సంఘములో రీసెంట్గా ఒక బ్రదర్ చనిపోయి ఉన్నాడు. అమృత్ అని ఒక బ్రదర్ చనిపోయి ఉన్నాడు. యవ్వనస్తుడు, పెళ్ళి కూడా కాలేదండి, జస్ట్ పెళ్ళి నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ కూడా కాలేదు, జస్ట్ పెళ్ళి నిశ్చయమైంది. అమ్మాయిని అని అనుకున్నారు. అదివరకే అబ్బాయికి క్యాన్సర్ ఉన్నట్టుగా టెస్ట్లో తేలేసరికి దానికి సంబంధించినటువంటి ఒక ట్రీట్మెంట్ అంతటిని కూడా తీసుకుంటూ ప్రార్థన చేయించుకుంటూ వచ్చాడు. దేవుని దయ వలన ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అయిపోయి క్యాన్సర్ అంతా కూడా నయమైపోయినటువంటి ఒక స్థితిగతులలో ఉండిపోయి ఉన్నాడు. ఆనందించేశారు, అబ్బాయి కూడా ఆనందించాడు. మంచిది. ఏం చేయాలి? నయము చేసినటువంటి దేవుని దగ్గర ఏం చేయాలి? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండి వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ విధేయత కలిగి ఉండాలి. కానీ ఆ వ్యక్తి మరలా ఈ లోక సంబంధమైనటువంటి ఒక త్రాగడము, ఈ లోక సంబంధమైనటువంటి ఒక వ్యక్తిగా జీవించడము మొదలుపెట్టేసరికి ఏమైపోయిందండి? ఆ యొక్క వ్యాధి మరలా తిరగబడింది, చనిపోయి ఉన్నాడు. యవ్వనస్తుడు, 30 సంవత్సరములే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. సమయం ఉండగానే సద్వినియోగము చేసుకోవాలి. యెహోవా దొరుకు కాలమును నీవేం చేయాలి? వెతకాలి. ఆయన దొరుకని కాలం ఒకటి వచ్చుచున్నది.
దొరకని కాలము ఒకటి వచ్చుచున్నది. మహాభయంకరమైనటువంటి శ్రమలు రాబోతూ ఉన్నాయి. దుష్టుడు అబద్ధపు క్రీస్తు ఈ లోకమునికి వచ్చి పరిపాలన చేసేటువంటి సమయంలో దేవుడు పరలోక రాజ్యపు తలుపులని మూసివేయును. నేను ఈ బాధలను భరించలే, నేను చచ్చిపోతాను అనుకుంటే కూడా వానికి మరణము సంభవించదంట. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. నేను ఈ బాధలని నేను భరించను, నేను చచ్చిపోతానని ఉరి వేసుకొని చచ్చిపోదామన్నా, బిల్డింగ్ నుంచి దూకుదామన్నా, పెట్రోల్ పోసుకొని కాల్చుకుందామన్నా నీకు మరణం అనేది దొరకదంట. కారణం ఆ శ్రమలలో నీవు ఉండవలసిందే. జాగ్రత్త సుమి. సమయం ఉండగానే సద్వినియోగము చేసుకునేటువంటి ఒక మనసుని నీ దగ్గర ఉంచుకుంటే చాలా మంచిది. కీర్తనకారుడు 92వ చరణము 97వ చరణమును ఒకసారి చదువుకుందాం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమునియ్యని యెడల నా శ్రమయందు నేను నశించి ఉందును. చదవండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. ఏమని మాట్లాడుతున్నాడమ్మా? నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, ప్రియముగా ఉన్నది, నాకెంతో ఇష్టముగా ఉన్నది, ఎంతో ఇష్టముగా ఉన్నది. చూడండి, దావీదు ఒకానొక దినమున బత్షెబ అనబడుతున్నటువంటి ఒక స్త్రీతో పాపము చేసి ఉన్నాడనేటువంటి ఒక మచ్చ ఉండిపోయిందే. కానీ ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి ఒక జీవితం అంటే, తన జీవితమునే తాను తిరగరాసుకున్నాడు. ఇంత గొప్ప ఆశీర్వాదమును పొందుకున్నాడంటే దేవుడే ప్రవక్త ద్వారా దర్శనమునిప్పించి, నేను నీ సింహాసనం మీద ఎప్పటికీ ఒక రాజు ఉండు రీతిగా నీ కుటుంబమును నేను ఆశీర్వదిస్తున్నాను అని అంటాడు. దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని ప్రార్థన చేస్తాడు. తన చరిత్రని తను తిరగరాసుకున్నాడు. ప్రార్థన, వాక్యము రెండు కూడా మన జీవితముని మారుస్తుంది, మన స్థితిగతులని మారుస్తుంది. బాధలో అది నీకు నెమ్మదినిస్తుంది, బాధలో నీకు నెమ్మదినిస్తుంది, మార్గమును చూపిస్తుంది, వెలుగై ఉన్నది. అమ్మ, వాక్యమును చదువుకుందాం. వాక్యం పట్ల నీకు ఇష్టం కలిగి ఉండండి. వాక్యము చదువుకోకుండా నీవు జీవితము గడపడము, సమయము గడపడం అనేది ఉండకుండా ఉండండి. దేవునితో సహవాసమును కలిగి ఉండేటువంటి ఒక మనసును నీవు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే కీర్తనకారుడు 112వ కీర్తన మొదటి చరణమును ఒకసారి చూసుకుందాం. ఏమని మాట్లాడుతున్నాడు? 112వ కీర్తన మొదటి చరణముని ఒకసారి చూసుకుందాం. కొద్దిపాటి సమయం ముగిస్తాం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి, ఏమంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారు, ఆనందిస్తూ ఉంటారు. ఆయన ఆజ్ఞలను బట్టి. దేవుని పట్ల నీకు ఇష్టం అనేది ఒకటి ఉండాలి. కొంతమందికి కెమిస్ట్రీను, బయాలజీను, ఫిజిక్స్ ఏదో ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే దాని పట్ల ఎంత ఇష్టంతో చదువుకుంటారు కదా. కొంతమందికి అదే మ్యాథో లేకపోతే కెమిస్ట్రీను చూస్తే భయం వేసి దాని సబ్జెక్ట్ కూడా దగ్గరికి వెళ్ళరు. ఎందుకు? అర్థం కాదు అని కదా. నీకు మనసు ఉంటే కష్టమైన దాని విషయము కూడా దేవుడు నీకు అర్థమయ్యేటట్టుగా చేపించగలిగే వ్యక్తి కలిగిన వాడు. అన్నా, ఆది కాండం వరకు అర్థమవుతుందన్నా, నిర్గమాకాండంకి వచ్చేసరికి అరణ్యం కూడా అరిచిపోతున్నానన్నా, మోషే ఏ అరణ్యంలో తీసుకుపోతున్నాడో, వాళ్ళు తిన్నదేందో, నేను పోయేదేందో, ఆ యొక్క ఎడారిలో నడిచేదేందో, ఆ ఎర్ర సముద్రం ఏందో, ఆ రాతిలో నుంచి వచ్చే నీళ్ళేందో, ఆ రథములేందో ఏం అర్థమైతలేదన్నా అనేటువంటి ఒక మాట నీకు ఎప్పుడైతే ఉండిపోయిందో, అర్థం కాని విషయం మీదనే నీవు అర్థమయ్యేటట్టుగా మనసులో దేవునితో ప్రార్థనలో ఉంటూ వాక్యముని ధ్యానించినట్లయితే దేవుడే నీకు నడిపిస్తూ ఉంటాడు. చెబుతున్నా, ఒక జ్ఞానము లేని వ్యక్తిని, నా గురించి ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే ఐ విల్ గివ్ యూ ద అడ్రస్. పాస్టర్ గారు అడ్రస్ ఇస్తే నేను పెరిగినటువంటి ఒక సంఘం, మా బంధువుల యొక్క అడ్రస్లు ఇస్తా, ఫోన్ నెంబర్లు కూడా ఇస్తా, మీరు మాట్లాడుకోవచ్చు. నన్ను ఏగి పారేసినారు, అసలు తీయని కూడా ఎవరు కేర్ కూడా చేయలేదు. అలాంటి వ్యక్తిని అయినటువంటి ఒక నన్ను దేవుడు 2010వ సంవత్సరంలో దర్శించినటువంటి ఒక దేవుడు ఒకానొక దినమున దేవుడి సన్నిధానంలో గడుపుతున్నటువంటి ఒక సమయమున దేవుడు దర్శించి, ఏ వాక్యములైతే నాకు అర్థం కాలేదో ఆ వాక్యములన్నీ అర్థమయ్యే రీతిగా
ఆది కాండము నుంచి వెళ్ళి ప్రకటన గ్రంథం వరకు చాలాసార్లు చదువుకునేటట్టుగా దేవుడు కృప చూపించి అర్థము చేపించాడు. చాలాసార్లు నేను భక్తుల యొక్క పుస్తకాలు చదివేటోని మధ్యలో ఆపేస్తాను, ఎందుకో ఏమో అది ముందుకు వెళ్ళకపోతుండే. నేను నా జీవితంలో ఫస్ట్ పుస్తకం బాగా కంప్లీట్ చేసిన పుస్తకం ఏదైనా ఉన్నదంటే ఈ బైబిల్ గ్రంథం ఒకటే. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలాసార్లు చదువుకుంటూ వచ్చా. దేవుడు మాట్లాడువాడు, నీకు మనసు ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు దానిలో ఆనందింపచేసేటువంటిగా మనసునిస్తూ ఉంటాడు. క్రికెట్ని ప్రేమించేవారు ఎంత ఎండలైనా సరే ఆడడానికి ఇష్టపడతాడు. ఫుట్బాల్ని ప్రేమించేవాడు ఎంత ఎండలైనా సరే ఆడడానికి ఇష్టపడతాడు. నేను అంటాను, నీకు ఇష్టం కలిగి ఉండాలమ్మా. నువ్వు ఇష్టమును పెంచుకోవడానికి కలిగినటువంటి మనస్తత్వముని నీవు కలిగి ఉండాలి. దేవుని దగ్గర మోకరించి, అయ్యా నాకు ఇష్టం వస్తలేదయ్యా అంటే దేవుని దగ్గరకు అదే చెప్పు. అయ్యా నీ వాక్యం చదవాలంటే నాకు ఇష్టమే వస్తలేదయ్యా, అసలు కాన్సన్ట్రేషన్ దొరుకుతలేదయ్యా, చదివినా అర్థం అవ్వటం లేదయ్యా చెప్పు. దేవుడే నీకు స్వయాన ఆ యొక్క ఇష్టముని ఆ యొక్క అర్థముని చేసుకునేటువంటి మనసు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో కూడా దేవుని మాటలు ఏమని సెలవిస్తున్నాయో చూద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాడంట అండి, ఇష్టం కలిగి ఆయన మాటలు దొరకగా ఆయన దానికోసం మనం వెతకడానికి ప్రయత్నం చేద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనము. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఏమంటున్నాడు? స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడు. ఆయనను ఆజ్ఞను మనము గైకొనడం అంటే ఫాలో అవ్వడం, ఆయనను ప్రేమించుట కదా. ప్రేమించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎంత కష్టమైనా సరే గోడ దూకైనా సరే వస్తాడు కదా. ప్రేమించేటువంటి ఒక వ్యక్తి ఉంటే ఎంత కష్టమైనా సరే కదా, ఎంత కష్టమైనా సరే ఎంత దూరమైనా సరే ప్రయాణం చేసి వస్తాడు, ప్రయాణం చేసి వెళ్తాడు. మా నాన్నగారు దేవుని సేవ చేయాలని ఎంత ఇష్టమో, శనివారం రాత్రి ఉద్యోగం చేసుకొని ముగించుకొని వస్తాడు. తెల్లవారుజామున 3ంటికే లేచి 2ంటికి లేచి 3ంటికల్లా ప్రయాణం చేస్తాడు. ప్రయాణం అంటే మామూలు ప్రయాణం, ఏదో బైక్ వేసుకొని తిరిగేది కాదు. ఆయన 1980 నుంచి సేవ చేసేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, చూసినటువంటి ఒక వ్యక్తిని కాబట్టి చెబుతున్నాను. సైకిల్ ఉండేది కాబట్టి ఇంట్లో సైకిల్ అలాగే ఉండేది. నడుచుకుంటా బస్ స్టాప్ వరకు వెళ్ళి అక్కడ ఎవరినన్నా లిఫ్ట్ అడిగితే ఇచ్చేవాళ్ళు ఉంటే ఇస్తారు, లేదనంటే అలాగే నడుచుకుంటూ వెళ్తూనే ఉంటాడు. ఐడిపిఎల్ వరకు వచ్చి అక్కడ ఐడిపిఎల్ దగ్గర బస్ ఎక్కుతారు దొరికితే. లేదు అని అంటే ఈ బొగ్గు లారీలు వెళ్తాయి. అప్పటి కాలంలో బాగా బొగ్గు లారీలు, ఇసుక లారీలు వెళ్తుంటే దాని లిఫ్ట్ అడిగి ఎక్కి ప్రయాణం చేసేవాడు. వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు. ఎక్కడి వరకు? సిద్దిపేట దాటి వెళ్తే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 150 కిలోమీటర్లు. ఒకరోజు 2 రోజులు కాదమ్మా, ఒకరోజు 2 రోజులు కాదు. తను చేసింది 45 సంవత్సరములు తను సేవ చేశాడు. 45 సంవత్సరములు. హానోకు దేవునితో ఎందుకు నడిచాడు? దేవునితో కొనిపోబడింది వదిలేసి నడిచాను అని ఉంటుంది. అబ్రహాము దేవునితో ఇన్ని సంవత్సరములు నడిచాను అని ఉంటుంది. నోవాహు ఇన్ని సంవత్సరములు దేవునితో ఎన్ని సంవత్సరములు ఉంటుంది అక్కడ? 900 సంవత్సరాలు, 700 సంవత్సరాలు. మనకు 1 సంవత్సరం నడవడానికే కింద మీద అవుతుంది. వాళ్ళు 300 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 900 సంవత్సరాలు ఎట్లా నడవగలిగి ఉన్నారు? నీకు ఇష్టము కలిగి ఉన్నట్లయితే. ఏమని చదువుకున్నాం ఇందాక 1 యోహానులో? ఏమని చదువుకున్నాం? ఒకసారి చదువుకున్నాం. మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ప్రేమ అనేటువంటి మనసు నీకుంటే ఎంతటి దానినైనాను సరే నీవు ముందుకు కొనసాగించడానికి ఇష్టపడతావమ్మా. దయచేసి చదువుకున్నటువంటి మూలవాక్యంలో ఒకసారి ధ్యానించుకొని ముగించేసుకుందాం. ప్రార్థనలోనికి వెళ్దాం. మొదటి కీర్తన 2 వచనంలో ఒకసారి చూసుకుందామా. ఏమని చెప్పుతున్నారు? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు
ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు ధన్యుడు. ఆనందించడం నేర్చుకుంది. కొంతమందికి నిద్ర అంటే చాలా ఆనందం. ఎంత నిద్ర పోవాలంటే చలికాలం వచ్చిందంటే దాని ఆనందమే వేరు. ఇక అందరికీ ఎట్లుంటుంది ఆనందం అంటే గట్టిగా దుప్పటి కమ్ముకొని ఎవడు పిలిచినా పిలవకపోయినా మంచిగా 12-14 గంటలు వండాలన్న కోరిక ఉంటుంది వాళ్ళకి. నిద్ర మీద అంత ఆసక్తి, ఇష్టం, ప్రేమ, పండుకోవాలి, అలాగే ఉండిపోవాలి. ఆకలి అవుతున్నా సరే పండుకోవాలన్న ఇష్టం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి షోకులు పడాలని, కొంతమందికి బాగా డబ్బు సంపాదించాలనేటువంటి ఒక వ్యక్తి కలిగినటువంటి ఆ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత కష్టమైనా సరే, ఎంత దూరమైనా సరే వెళ్ళి బిజినెస్ చేసుకొని వస్తాడు. ఆ మనసు వాక్యము మీద నువ్వు మలుచుకున్నట్లయితే పరలోక రాజ్యములోనికి నీవు నీ యొక్క బ్రతుకుని కట్టుకుని వాడవుగా ఉంటావు. నీవు, నీ పిల్లలు, నీ ఇంటి వారు పరలోక రాజ్యములో దేవుని యొక్క బల్ల చుట్టూ కూర్చొని భోజనం చేసేంత ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు దేవుడు. అందుకే దావీదు దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నటువంటి ఒక మాట, అయ్యా ఇంతగా నా కుటుంబముని హెచ్చించడానికి నేను ఏ పాటి వాడనయ్యా. ఒక గొర్రెల కాపరిని ఆయనకి గొర్రెలను కాచుకుంటున్నప్పటికీ కూడా తనకు ఒకటే ఒక ఆశ. గొర్రెలు అక్కడ మేస్తున్నప్పుడు ఈడ కూర్చొని ఏం చేసేటోడు? సెల్ ఫోన్. అప్పట్లో సెల్ ఫోన్ లేవనుకోండి, ఇప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు కదా, స్క్రోలింగ్ చేస్తూనే ఉంటాడు. కానీ ఆయనకు ఉండేటువంటి యొక్క ఆలోచన విధానం ఏంటంటే గిటార్ పట్టుకోవడము, తనకున్నటువంటి యొక్క నైపుణ్యతను బట్టి దేవునిని స్తుతించాలనేటువంటి ఒక ఆలోచన తపననే ఉండేది. సౌలు రాజు దగ్గరికి ఈ యొక్క దావీదును తీసుకొని వెళ్ళినప్పుడు ఈ యొక్క మనిషి గొలియాతును చంపుతాడంట సౌలా అనంటే, సౌలు రాజు ఏమంటాడు, నువ్వు చిన్నవాడివి, నువ్వు చేయలేవు అని అంటే, దావీదు ఏమంటాడో తెలుసా? దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించి ఉన్నాడనంటే, సింహం వచ్చి గొర్రె పిల్లను తీసుకుని వెళుతుంటే దానిని చీల్చివేసేంత శక్తిలోనికి నన్ను నడిపించాడు, ఎలుగుబట్టిని చంపేంత శక్తిని నాకు ఇచ్చాడు అని దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. నేను అంటున్నానమ్మా, దేవునిలో ఎప్పుడైతే నువ్వు ఆనందించడం నేర్చుకుంటావో ఆయన వాక్యమును చదవాలన్న ఇష్టం వస్తుంది నీకు. ఆయన నాతో ఏం మాట్లాడుతాడు అన్నటువంటి ఒక ఇష్టం నీకు కలుగుతుంది. దేవుని మాటల పట్ల నువ్వు ఇష్టం కలిగి ఉండాలి. దేవుని వాక్యమును ధ్యానించి వాడవై ఉండాలి, ధ్యానించి రాడవై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర అడుగు, మోకరించి, ప్రభువా నీ మాటలని నేను చదువుకోవడానికి, నీ మాటలని నేను ధ్యానించడానికి నాకు శక్తినివ్వయ్యా. నీ మనసుని నాకు అనుగ్రహించయ్యా. నా పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నేను స్తుతించడానికి శక్తినివ్వయ్యా. నీ సన్నిధానంలో కూర్చుందును అనేటువంటి ఒక పాటను పాడుకుంటున్నానే కానీ అది పెదవులతో మాత్రమే ఉండిపోయింది. కానీ ప్రభువా నా మనసును నేను సరైనటువంటి ఒక స్థితిలోనికి నడిపించుకోలేకపోతున్నా, క్షమించుము. దివారాత్రములు కంటి పాపవలే కాచియా, దివారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, మాకు అనుగ్రహించినటువంటి ఒక దినమున నీ యొక్క వాక్యం పట్ల మేము ఇష్టం కలిగి ఉండేటువంటి ఒక స్థితిని ఎలాగుంటుందో, ఎలాగ ఆశీర్వదిస్తావో, ఆ ధన్యకరమైనటువంటి ఒక జీవితం ఏంటో
మాకు తెలియపరిచినటువంటి యొక్క మాటలను బట్టి నీకు వందనములయ్యా. ఇంకనూ అనేకముగా ఉన్నాయి నీ యొక్క మాటలు. మరొక్క దినమున మీరు మాతో మాట్లాడండి. మీటికి దినమున మాకు తెలియపరిచినటువంటి ఒక మాటలను బట్టి మరలా దానిని ధ్యానించగలిగే మనసును ఇష్టముని కలిగింపచేయమని కోరుకొనిచున్నాను. తీసుకొని వచ్చినటువంటి ఒక బిడ్డలందరినీ బట్టి నీకు వందనం. మా యేసయ్య ముందున సమయంలో మేము బలలో పాల్పొందడానికి సహాయం దయచేయమని నజరుడిని యేసయ్య నామములో అడిగి వేడుకొని సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.